besties, welcome back to our channel. I'm back with one more video only. So ఈ వీడియో స్పెషల్ గా లేడీస్ కోసమే. సో thumbnail చూస్తుంటే అర్థమైపోయింది కదా, ఎస్ అండి జ్యువెలరీ కలెక్షన్స్ అన్నమాట. అన్ని అయితే దీనిలో కవర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. బ్యాంగిల్స్ కానీ, లేదంటే లాంగ్ హారాలు కానీ, జుమ్కాస్, బ్రేస్లెట్స్ అండ్ వెస్ట్రన్ వేర్ కానీ, లేదంటే ట్రెడిషనల్ మ్యారేజ్ ఫంక్షన్స్ కి ఎలాంటి టైప్ అయినా సెట్ అయ్యే జ్యువెలరీ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇంకొంచెం మన ఛానల్ అయితే చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన వీడియో వల్ల మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో నచ్చుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, లాంగ్ హారం అనమాట. మనకి డిజైన్ అంతా పికాక్ లో అయితే పికాక్ డిజైన్స్ అయితే వస్తారనమాట. ఎమరాల్డ్స్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పింక్ వైట్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. సో మనకి ఇలా పెండెంట్ డాలర్ అయితే ఇంత హెవీగా అయితే వస్తుంది, అలాంగ్ విత్ గోల్డెన్ మూవలు. సో చూస్తున్నారు కదా, లాంగ్ హారం మనకు వేసుకుంటే ఒక్కటి వేసుకున్న చాలా గ్రాండియర్ లుక్ అయితే వస్తుంది. జస్ట్ ఒక హారం అండ్ ఇయర్ రింగ్స్ మనం సెట్ చేసామంటే ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి క్లోజ్. సో చూస్తున్నారా, చాలా ఎలిగెంట్ లుక్ ఉంది కదా. అండ్ దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మీకు. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. సో చూస్తున్నారా, మనకి డాలర్ ఏ టైప్లో వచ్చిందంటే అలాగే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్లో, అండ్ కింద వచ్చేసి మువ్వలు వచ్చేస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా, పాపిడి బిళ్ళ, సో పాపిడి బొట్టు అంటారు, జడబిళ్ళ అంటారు. సో ఇది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి సెట్ అనమాట. సో చూస్తున్నారా ఎలా ఉంది చెప్పండి. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు ఏమి తెలియదండి, ఎందుకంటే నా కలెక్షన్తో పాటు నా ఫ్రెండ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిలో. సో ఇది నా కలెక్షన్ కన్నా ఎక్కువ నా ఫ్రెండ్వే ఉన్నాయి కాబట్టి తనని అడిగి డీటెయిల్స్, లింక్స్ అండ్ ప్రైస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ హారం అనమాట, మ్యాంగో టైప్ మ్యాంగో హారం లాగా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి ఇలా షార్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ, దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ అవి ఏం రావు, ఓన్లీ నెక్ పీస్ మాత్రమే వస్తుంది. సో ఒకసారి మీకు క్లోజప్ లో చూపిస్తాను. చూసారు కదా, ఫస్ట్ అయితే మీకు ఇలా నెక్ పీస్ మోడల్స్ అంతా చూస్తాను వన్ బై వన్. అంటే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవంతా కూడా మీకు డీటెయిల్. అండ్ బుట్ట కమ్మలు. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి ఇలా రౌండ్గా వచ్చి ఇలా వస్తాయి. అది కూడా పింక్ అండ్ వైట్ స్టోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి చోకర్ అనమాట. ఒకసారి చూపిస్తాను. నెక్కుంటుంది అనమాట మనకి, ఇలా చూస్తున్నారు కదా. నెమలి పికాక్స్ అయితే వచ్చేసాయి, సేమ్ వైట్ అండ్ గ్రీన్ రెడ్ ముత్య స్టోన్స్ అయితే వచ్చేసాయి. అండ్ కింద వచ్చేసి మనకి మువ్వలు అయితే హైలైట్ అవుతుంది అనమాట. సో పెడితే మనకి ఇలా ఓన్లీ ఇలా కంఠహారం అలాగా, కంఠహారం కాదు, సో ఓన్లీ నెక్కి చోకర్ టైప్. చూస్తున్నారు కదా, సరే చూపిస్తాను. చూస్తున్నారు కదా, జస్ట్ ఇది కూడా మనము ఏదైనా సింపుల్ పూజలు కానీ, లేదంటే ఏదన్నా అలా ఇంట్లో ఫెస్టివల్స్, చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఎవరినైనా పిలిచి అలాంటి టైప్లో అయితే ఇది చాలా మంచిగా హైలైట్ అవుతుంది అనమాట, సింపుల్గా శారీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సింపుల్గా జస్ట్ ఏదన్నా ఎవరింట్లో ఉన్న పూజలకి ఆ టైప్ వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక పీస్ అనమాట. మనకైతే టోటల్ ఇలా పింక్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది మనకి ఇది. చూడండి, అండ్ మనం దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి మనకి. చూడండి క్లోజప్. సారీ, మీకు ఇలా సింపుల్గా వాటికి సెట్ ఒక సింపుల్ జడప బిళ్ళ అయితే వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. ఉండండి మీకు చూపిస్తాను. ఇది కూడా సేమ్ అదే కాంబినేషన్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. సో ఇలా అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముత్యాల హారం అనమాట. సో మనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నా, ఎంత జ్యువెలరీ ఉన్నా, సో ముత్యాలు అనేది లేకపోతే ఆ కలెక్షన్ అనేది ఒక ఇన్కంప్లీట్ లాగా అయితే ఉంటుంది కదా, అలా. ఇది వచ్చి 3 లేయర్స్తో అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా
టోటల్ వైట్ కాదు, ఇది ఐవరీ వైటిష్ అని చెప్పొచ్చు. ఆ టైప్ ఆఫ్ కలర్ ముత్యాలతో అయితే మనకి ఇలా 3 లేయర్స్ అయితే వచ్చిందనమాట. సో నాకు కరెక్ట్గా వీటిని ఏం బీడ్స్ అంటారు అనేది నాకైతే కరెక్ట్గా తెలియదు అనమాట. సో నేనైతే మీకు మెన్షన్ చేయలేకపోతున్నాను నేను, సో సారీ. సో ఇదేంటంటే ఇలా, సో చూస్తున్నారు కదా, మీకు ఒకసారి క్లోజప్లో అయితే చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ స్మాల్ బీడ్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకైతే దీనికి విక్టోరియన్ పెండెంట్ అయితే వచ్చేసింది అంటే. అండ్ ఇదేంటంటే డిటాచబుల్ అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ డిటాచబుల్. మనం తీసేసి ఏ కలర్ కాంబినేషన్స్కి అయితే మనం శారీకి తగ్గట్టు మ్యాచింగ్ వేసుకోవాలి అనుకుంటే సో దానికి తగ్గట్టు అయితే కలర్ చేంజ్ అయితే చేసి మనం అయితే ఈ విక్టోరియన్ పెండెంట్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ దీనికి ఇలా ఫ్రంట్ సైడ్ హెయిర్కి కానీ లేదంటే బ్యాక్ జడని డెక్ చేసుకోవడానికి కానీ, అండ్ మనకైతే ఇలా సింపుల్గా ఏదన్నా చూడండి డిజైనర్ శారీస్ కానీ లేదంటే మనకి గ్రీనీ సిల్వర్ టైప్ బార్డర్స్ అయితే వస్తాయి కదా శారీస్కి, గోల్డ్ బార్డర్ రాకుండా సిల్వర్ బార్డర్, అలాంటి శారీస్కి అయితే ఇది మంచిగా అయితే సెట్ అవుతుంది. అండ్ సేమ్ ఇందాక చూపించినట్లాంటిది ఇది ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ అండి. సో అది టోటల్ మనకి చైన్ అంతా ఇలా బీడ్స్ వస్తాయి. ఇది ఒక హాఫ్ బీడ్స్ అండ్ హాఫ్ చైన్ అయితే వచ్చింది. దీనికి కూడా ఇలా సింపుల్గా ఇలా లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చారనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు ఇలా సింపుల్గా అమ్మవారు అయితే వచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ హారం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదేంటంటే టోటల్ గ్రీన్ అండ్ వైట్ బీడ్స్తో అయితే వచ్చింది. అంటే వైట్ మువ్వల్ లాగా అండ్ గ్రీన్ బీడ్స్ లాగా అయితే వచ్చింది. మనకి డాలర్ వచ్చేసి రాధాకృష్ణుడు అయితే వచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ కూడా పేరప్ వస్తుంది. అండ్ టోటల్ ఇక్కడ చిన్నగా చూస్తూ ఉంటే మనకి వీటి మీద కూడా రాధాకృష్ణ అయితే వచ్చిందనమాట. చూడండి, సో రాధాకృష్ణులు అండ్ ఇలా అయితే మనకి ఏదైనా గ్రీన్ కలర్ లేదంటే ఎల్లో కలర్ శారీ కట్టుకున్న, రెడ్ కలర్ శారీ కట్టుకున్న కాంట్రాస్ట్గా అయితే మనం దీన్ని పేరప్ చేసి సేమ్ ఇలాగే ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా మనం కాంట్రాస్ట్గా వేయాలి లేదంటే గ్రీనే వేయాలన్నా కూడా మనం ఏ టైప్ అయితే మనం అయితే మంచిగా అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చౌకర్లోనే మినీ టైప్ అనమాట. ఓన్లీ మనకి ఇలా వస్తుంది. సో చూస్తున్నారు కదా, సారీ ఇలా అయితే వస్తుంది అనమాట. చూడండి, చాలా సింపుల్గా ఉన్న చాలా ఎలిగెంట్గా ఉంది కదా మనకి. ఇంకా శారీ కట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ దీనికి మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. పికాక్ షేప్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి మనకి హారంకి అయితే. అండ్ ఇంకొక మినీ చౌకర్ అనమాట. ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో చూస్తే మనకైతే పింక్ బీడ్స్తో అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, చాలా 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 సింపుల్గా ఉంటుంది. అలాగని ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో గ్రాండియర్గా మరి అలా జిగేల్ అని లేకుండా ఇలా సింపుల్గా ఉన్నవి కూడా మనకైతే మంచిగా చిన్ని పట్టు శారీస్ అయితే ఉంటాయి కదా, వాటికైతే మంచిగా సెట్ అవుతుంది. లేదంటే మనం డ్రెస్సెస్ మీదకి కానీ అలా మంచిగా అయితే సెట్ అవుతుంది ఇలాంటి టైప్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చైన్ టైప్ అనమాట, అంటే నెక్కే ఉంటుంది. సో ఈ కలెక్షన్స్ అంతా అయితే నాకు కాదండి, నా ఫ్రెండ్వి. తన దగ్గర కలెక్షన్స్ చాలా వైడ్ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో తనతో పాటు మీకు కూడా చూద్దాము కలెక్షన్స్ ఎలా ఉన్నాయని, లేటెస్ట్ డిజైన్స్ ఏమున్నాయి అని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది కదా, తెలుసుకుంటారని చెప్పి. నాకు కూడా అంతగా ఐడియా లేదనమాట ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ మీద. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అయితే చేస్తున్నాను. సో గోల్డ్కి రెప్లికా అని చెప్తారు. సో దానిలో మనకి ఎంత వైడ్ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయో మనకి ఇలా 1 గ్రామ్లో కూడా వైడ్ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైనా సిటీస్లో కానీ లేదంటే దూరంగా అలా ఉన్నవారు గోల్డ్ అంతా తెచ్చి మనం అయితే ఇక్కడ పెట్టుకోలేము కదా, జాబ్ పర్పస్ మీద అలా ఇలా బయటకు వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో సేఫ్ కాదని చెప్పి ఏదైనా ఇలా సిటీస్లో ఉన్నప్పుడు చిన్న ఫంక్షన్స్ అయితే వేసుకోవడానికి అని చెప్పి ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ కలెక్షన్స్ నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి అయితే చూపిస్తున్నాను ఒకసారి. ఇది సెట్ వచ్చేస్తుంది మనకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, టోటల్ మనకి ఇలా గ్రీన్ స్టోన్స్తో అయితే వచ్చేసింది. అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. సో చూడండి ఒకసారి. అండ్ వీటికి మనకైతే ఇలా సింపుల్గా అయితే ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు. నాకు చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి. మనం డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా శారీ కట్టుకున్నప్పుడు అలా కూడా వేసుకోవచ్చు అనమాట.
అంత ఎలిగెంట్గా ఉంది. సో చూస్తున్నారు కదా, మరీ హెవీగా లేకోకుండా డ్రెస్సెస్ మీదకి వేసుకునేలాగా కూడా ఉందన్నమాట ఈ జ్యువెలరీ. సో చూస్తున్నారు కదా, సింపుల్గా ఉంటుంది. అలా అని చెప్పి మనకి మంచి గ్రాండియర్ లుక్ అయితే వస్తుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అండ్ మనం తీసుకునే జ్యువెలరీని బట్టి ఉంటుంది అనమాట. అండ్ మనం రెడీ అయ్యే ఫైనల్ అవుట్పుట్ని బట్టి కూడా ఉంటుంది మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవడం కానీ అంత ఫైనల్గా. సో ఫస్ట్ అయితే మీకు అన్ని అంత హారాలు చోకర్ టైప్ అవంతా చూపించేస్తాను. అవి అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ 1 by 1 అయితే వస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా. చాలా మంచిగా జాగ్రత్తగా అయితే తను పెట్టుకునింది. సో మనం కూడా అలాగే తిరిగి ఇచ్చేయాలి. దీనికి ఇంకా మా ఫ్రెండ్ సీల్ కూడా తెలియదన్నమాట. ఇది ఒక మినీ హారం టైప్ అనమాట. సో మనకి ఇలా పెండెంట్ అయితే ఇలా కొంచెం కిందికి డ్రాప్లెట్స్ లాగా అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ టైప్. అండ్ దీనికి సెట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ డాలర్ ఏ టైప్ వస్తుందో ఆ టైపే వచ్చింది. సింపుల్గా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇది నాకు బాగా నచ్చిందండి. ఐ మీన్ కిందికి ఇలా డ్రాప్లెట్స్ లాగా వచ్చి కొంచెం ఎలిగెంట్ అవుతుంది. అంటే దీనికి లింక్స్ అయితే చాలా ఇచ్చారు. మనము నెక్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కిందికి ఉండాలి అని అనుకున్నా కూడా మనం అయితే ఏ టైప్ అయినా వేసుకోవచ్చు. లింక్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది. సో నెక్స్ట్ అయితే ఇంకొక సింపుల్ నెక్ పీస్ అనమాట. సో నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు, లేదంటే మీ బట్టి ఇలా కిందికి కావాలన్నా వేసుకోవచ్చు. అంటే మీది ఏ అవుట్ఫిట్ వేస్తున్నారో దానికి తగ్గట్టు అయితే మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా. మనకైతే దీనికి సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి, చాలా సింపుల్గా. సో చూడండి, చూస్తున్నారు కదా, రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసింది. సారీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఐ మీన్ రెడ్ గ్రీన్ అలా కాకుండా ఇలా అయితే మనకి రూబీ వచ్చేసి పర్పుల్ కలర్ స్టోన్ అయితే వచ్చేసింది. దాని టోటల్ ఓవరాల్ చైన్ మొత్తం మనకి వన్ సైడ్ ఒక డిజైన్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, ఇంకొక సైడ్ ఇలా రౌండ్ షేప్ డిజైన్ అయితే వస్తుంది. చాలా ఐ మీన్ డిఫరెంట్గా ఉంది కదా. సో మనం ఇది ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఇది ఒక ఏమంటారు, ఒక డైమండ్ టైప్ స్టోన్ టైప్ అయితే లుక్ అయితే వచ్చేస్తుంది ఫైనల్ లుక్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ ఇలాగే వైట్ అండ్ పర్పుల్ కలర్ స్టోన్లో అయితే మనకైతే వచ్చేసాయి. సో సింపుల్గా ఇలా. సో చూడండి. అండ్ ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్స్ వచ్చి ట్రెడిషనల్ టైప్ అండి, ఏదైనా ఫెస్టివల్స్, మ్యారేజ్ కదా. ఇప్పుడు చూపించేది వచ్చి వెస్ట్రన్ టైప్. అంటే ఏదైనా మనకు సంగీత్ కానీ లేదంటే అలా మెహందీ టైప్ అలా ఉన్నప్పుడు కొంచెం సిల్వరీ టైప్, ఐవరీ టైప్ అయితే వస్తాయి కదా, ఆక్సిడైజర్ సిల్వర్ అని చెప్పి ఆ టైప్లో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి టోటల్ మనకి ఇలా ఫ్లోరల్ అయితే వచ్చేసి అండ్ పేస్టల్ షేడ్లో అయితే మనకి స్టోన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇలా ఐ మీన్ ఇది ఏం నెక్ కాదు. సో మనకైతే లింక్స్ చాలా ఉంటాయి. దీనికి వచ్చేసి సింపుల్గా అయితే ఇచ్చారనమాట, స్టడ్డెడ్ టైప్ అనమాట ఇయర్ రింగ్స్. సో చూడండి ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెవీగా సంగీత్ కానీ రిసెప్షన్కి కానీ అలా అయితే వేసుకోవచ్చు అనమాట. సో విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి. హెవీగా అయితే ఉందన్నమాట మనకి నెక్ పీస్. మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలా చూస్తున్నాను కదా, మనకి విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ వచ్చి. అండ్ మనకి ఇలా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా అయితే ఉంటుంది అనమాట. మనకి ఒక నెక్ పీస్ వేసుకుంటే చాలు. ఐ మీన్ రిసెప్షన్, సంగీత్ కళ అయితే మనం మంచిగా వేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చి ఇందాక చూపించాను కదా, అంత హెవీగా కాకుండా ఇలా సింపుల్గా కావాలి అంటే కూడా మనకి ఇలా మనమైతే ఇలా తీసుకోవచ్చు అనమాట.
మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా ఇలా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇలా. ఇది కూడా మనకి విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది అనమాట. అలాంగ్ విత్ ఇలా డ్రాప్లెట్స్ అయితే వచ్చాయి. దీని ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా అయితే మనకి ఇలా ఇలా వచ్చేస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఎక్కడ చూసినా ఇప్పుడైతే ఇవి ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా ప్యాకింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే మీకు ఇయర్ రింగ్స్ చూపించేస్తానమాట. సింపుల్గా ఇలా బటర్ఫ్లై వచ్చి క్రిస్టల్ బటర్ఫ్లై అయితే వచ్చిందనమాట. అండ్ మనకి ఇలా టోటల్ మనకి చైన్ అంతా ఇలా గోల్డ్ ఫినిషింగ్ చైన్ అయితే వచ్చేసి అండ్ క్రిస్టల్స్ అయితే వచ్చారు బటర్ఫ్లైస్ షేప్లో అండ్ డ్రాప్లెట్ షేప్లో స్క్వేర్ షేప్లో. ఇదేంటంటే ఏదైనా ఫ్యాన్సీ శారీస్ మనం అలా కట్టుకున్నప్పుడు లేదంటే డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు అయితే సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా సింపుల్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెట్ అనమాట. మనకి నెక్ పీస్ వస్తుంది, ఇయర్ రింగ్స్ వస్తాయి, అండ్ హ్యాండ్ రింగ్ వస్తుంది విత్ అలాంగ్ విత్ బ్రేస్లెట్ అనమాట. సో చూస్తున్నారు కదా. ఇది వచ్చి మనకి బ్రేస్లెట్ ఇలా బ్యాక్ సైడ్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన హ్యాండ్కి తగ్గట్టు. సో చూస్తున్నారు కదా ఇలా అయితే మూవ్ అవుతుంది ఇది. అండ్ సింపుల్గా ఇలా అయితే హ్యాండ్ బ్రేస్లెట్ అయితే వచ్చేసింది మనకి. రూబీ టైప్ అయితే వచ్చింది. అండ్ ఒక రింగ్ అయితే ఇచ్చారు, హ్యాండ్ రింగ్. అండ్ మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఫైనలీ మనకి చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి నెక్ పీస్ అన్నమాట. ఇది కూడా సేమ్ మనకి సింపుల్గా శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ అలా మంచిగా అయితే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ అనమాట. సో చూస్తున్నారు కదా కొంచెం హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ టైప్ అయితే సెట్ అవుతాయి. ఇది కూడా మనకి పింక్ అండ్ గ్రీనిష్ స్టోన్స్లో అయితే వచ్చింది. సో చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదా. సో మనకి హారాలు చోకర్ బ్రేస్లెట్స్ అయితే కలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అనమాట. సో ఇది వచ్చి సెట్ ఆఫ్ 2గా తీసుకోవచ్చు, మనం సెట్ ఆఫ్ 1గా కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇలా ఇక్కడ చూడండి డీటెయిలింగ్ మనకి బోత్ సైడ్స్ పికాక్స్ అయితే వచ్చేసి అండ్ మధ్యలో అయితే ఇలా రౌండ్ షేప్లో అయితే పగడం లాగా ఇచ్చారనమాట గ్రీన్ స్టోన్తో. కంకణాల టైప్ అని చెప్పచ్చు లేదా బ్యాంగిల్స్ టైప్ అని కూడా చెప్పచ్చు. సో చూస్తున్నారు కదా. సో నా సైజ్ కాదు ఆబ్వియస్లీ మా ఫ్రెండ్ కాబట్టి మనకి ఇలా లూజ్గా అయితే ఉంటుంది. సో చూడండి చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకొంచెం మనకి హెవీగా మ్యారేజెస్కి అలా కొంచెం గ్రాండ్గా లుక్ రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే మంచిగా అయితే సెట్ అవుతుంది అనమాట. సో చూపిస్తాను. ఇది వచ్చి సెట్ ఆఫ్ 2 అనమాట. మనకి యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. సో మీకు ఒకసారి క్లోజప్లో అయితే చూపిస్తాను. యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చి మనకి గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ అక్కడక్కడ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి. సో చూస్తున్నారు కదా కొంచెం హెవీ లుక్ ఉన్న బ్యాంగిల్స్ అనమాట. చూడండి ఎలా ఉంది విధంగా వ్యత్యాసంగా. సో గోల్డ్ యాడ్కి అయితే చేసేద్దాం. సో చూడండి జోక్స్ అపార్ట్. సో చాలా మంచిగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇలా బ్యాంగిల్స్. ఇది వచ్చేసి మనకి సింగిల్ బ్యాంగిల్ అనమాట. స్క్రూ టైప్ అయితే వచ్చింది ఇక్కడ. ఇది కూడా సేమ్ గ్రీన్ పింక్. ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే మనకి ఏ అవుట్ఫిట్ కైనా అండ్ ఏ కలర్ కైనా మనం అయితే దీన్ని మ్యాచ్ చేయొచ్చు అనమాట. ఇదైతే స్క్రూ టైప్. సో చూస్తున్నారు కదా ఇలా మనకి అడ్జస్ట్ అవుతుంది సైజ్ అనుకుంటే ఇలా వేసుకోవడం, లేదంటే స్క్రూ తీసేసి అయితే కింద నుంచి ఇలా ఫిట్ చేసుకుంటే ఏ సైజెస్ వాళ్ళకి కూడా మంచిగా అయితే ఫిట్ అవుతుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్. ఇది కూడా సింగిల్ పీస్ అనమాట. చాలా సో చూస్తున్నారా ఇది కూడా స్క్రూ టైప్ అనుకుంటా. సో నాకు ఎలా ఓపెన్ సో ఇలా అయితే మనకి బ్యాంగిల్ అయితే ఇలా అయితే ఓపెన్ అయింది అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ వేసిన తర్వాత ఇలా సింపుల్గా ప్రెస్సింగ్ అనమాట. ప్రెస్సింగ్ టైప్ బ్యాంగిల్. ఇది కూడా మనకి పికాక్ టైప్లో అయితే వచ్చింది. పికాక్ డిజైన్ అయితే వచ్చింది. ఎమరాల్డ్ టైప్ రూబీస్ టైప్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా
సింగిల్గా ఉన్న సింగిల్ బ్యాంగిల్ అయినా ఏమైనా మనం వాచ్ అలా పేరప్ చేసి సింగిల్ హ్యాండ్కి ఇలా బ్యాంగిల్ వేసుకున్నాము, లేదంటే మిడిల్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తుంటాం కదా, కలర్ కలర్ బ్యాంగిల్స్, వాటికి ఇలా మిడిల్లో యూజ్ చేసినప్పుడు చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో మనకైతే చూడండి జారిపోతుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ షేడ్స్లో బ్యాంగిల్స్ అనమాట. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా పేస్టల్ కలర్స్ అని చెప్పి, ఆ టైప్లోనే మనం శారీస్ ఏదైనా పర్చేస్ చేసాము అంటే డ్రెస్సెస్ శారీస్ దానికైతే మంచిగా అయితే సెట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా మంచిగా మనకి పింకిష్ అండ్ గ్రీనిష్ కలర్లో అయితే వచ్చేసాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పేస్టల్ టైప్లోనే అనమాట. సో స్మాల్ బీడ్స్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తాను దీని. సో చూస్తున్నారు కదా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ బ్యాంగిల్. అరౌండ్ ఇది నేను అనంతపూర్లోనో లేకపోతే ఎక్కడో తీసుకున్నాను ఈ బ్యాంగిల్ వచ్చేసి. సో చూడండి ఏదైనా మనం డిజైనర్ శారీస్ కల్లా అయితే పేరప్ చేయొచ్చు ఈ బ్యాంగిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్ని వెస్ట్ సైడ్లో తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి ఆక్సిడైజర్ సంథింగ్ అనమాట, యాంటిక్ ఫినిషింగ్లోనే వస్తుంది. ఇది కూడా అరౌండ్ నాకు ఈ బ్యాంగిల్ ఒక్కటే 600 చేంజ్ 700 చేంజ్ అయితే పడింది అనమాట. సో మనకి ఏదైనా మ్యాక్సీస్ కానీ లేదంటే వెస్ట్రన్ వేర్ అలా వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అయితే ఇది సెట్ ఆఫ్ 2, ఒకటి నా దగ్గర ఉంది, ఒకటి మా సిస్టర్ దగ్గర ఉంది. సారీ ఇందాక మీకు ఇది చూపించడం మర్చిపోయాను అనమాట, నెక్ పీసెస్ చూపించినప్పుడు. సో ఇది కూడా మనకి ఇలా స్టోన్స్ టైప్లో అయితే వస్తుంది, సీజెడ్ స్టోన్స్ అనమాట. సో మనం దీనికైతే ఇలా పిన్స్ అయితే వచ్చింటాయి, మనం ఎలా కావాలంటే అలా మనం అయితే ఫిట్ చేసుకోవచ్చు దీన్ని అయితే. సో ఒకసారి మీకు వేసి చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా ఇలా 2 లేయర్స్లో అయితే వచ్చింది. అండ్ ఇలా రౌండ్ షేప్ పెండెంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ షేప్ ఏది వచ్చిందో మనకు అదే ఇచ్చారనమాట ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి యాంక్లెట్స్ అనమాట, అంటే కాళ్ళ పట్టీలు ఉంటాయి కదా మనకు, అవైతే ఇలా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా గ్రీన్ బీడ్స్లో అయితే వచ్చింది. టోటల్ ఇదంతా సిల్వర్ టైప్ అయితే వచ్చిందనమాట. కాళ్ళ పట్టీలు ఇవి చిన్న మూవ్ అయితే వచ్చిందనమాట. మనం అలా నడుస్తుంటే ఎక్కువ గల్గలని ఇష్టం లేని వాళ్ళకి ఇలా సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా జస్ట్ ఒక చిన్న మూవ్ చూస్తున్నారు కదా, చిన్నగా సౌండ్ అయితే వస్తుంది ఇది ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ యాంటిక్ పీస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇది చూస్తుంటే నాకు వన్స్ అపాన్ ఏ టైం జరిగిన మెమరీ అయితే గుర్తొస్తుంది అనమాట. ఏంటంటే నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదో కాలేజ్లో ఫంక్షన్ ఉంది అని చెప్పి నైట్ టైం అనమాట. సో గోల్డ్ ఎందుకు అని చెప్పి ఇది అయితే తీసుకుందామని చెప్పి అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట మా మమ్మీకి తెలియకుండా. ఇంటికి వచ్చిన తర్వాత సో మనీ కట్టాలి అంటే దేనికి అంటే సో ఇలా ఆర్డర్ పెట్టానని చెప్పి చెప్పాను అనమాట. సమ్ ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి అయితే పెట్టాను అనమాట దీన్ని. సో అప్పుడు ఏం జరిగిందంటే పిచ్చా కొట్టింది అనమాట. మా అమ్మకి ఏంటంటే ఇలాంటివంతా నచ్చదనమాట. 1 గ్రామ్ గోల్డ్ ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా వేసుకుంటే గోల్డ్ వేసుకోవాలి, లేదంటే సైలెంట్గా కూర్చోవాలన్నమాట. సో ఆ టైంలో అంత యుద్ధం జరిగి ఇదైతే కొన్నా కూడా లాస్ట్ కాలేజ్కి అయితే నేను వేసుకొని వెళ్ళలేదన్నమాట ఇది. సో వేసుకుంటే గోల్డ్ వేసుకొని లేదంటే మనం నైట్ టైం కదా, సో కాలేజ్ ఫంక్షన్ ఏ టైం అయిపోతుందో తెలియదు, ఇంటికి ఏ టైంకి వస్తామో తెలియదు, ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఇవైతే ఆర్డర్ పెడితే లాస్ట్కి నార్మల్ గోల్డ్ చైన్ ఉంటుంది కదా అది వేసుకొని వెళ్ళిపోయాను అనమాట అలిగి. ఇవేవి వేసుకోకుండా. సో అంత స్టోరీ ఉంది ఈ చైన్కి. సో మనకి చూస్తున్నారు కదా ఇలా చాలా ట్రెండింగ్లో ఉండింది అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. మనకి ఇలా ఫ్యాన్సీ శారీస్ కానీ లేదంటే ఏదన్నా చిన్ని పూజలకి అలా అయితే పట్టు శారీస్కి కూడా మనం అయితే ఇదైతే సెట్ చేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నది మనకి నెక్కే ఉంటుంది. అండ్ దీనికైతే ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా ఒకసారి మీకు ఇలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్ యాక్సెసరీస్ అనమాట. చూపిస్తాను. ఇవి కూడా రీసెంట్గా మ్యారేజ్ అయిన తర్వాత మా సిస్టర్ మ్యారేజ్కి అయితే కొన్నాను. పెళ్ళి అయిపోయిన తర్వాత ధైర్యం వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఏమంటారులే మా ఆయన ఉన్నాడు తిట్టరు అని చెప్పి. సో అలా కొనిన జ్యువెలరీ అనమాట నేను ఈ 2. సో కొన్నా కూడా తిట్లు అయితే పడ్డాయి అనుకోండి, కానీ అప్పట్లాగా అయితే భయపడం కదా. సో ఇప్పుడు ఏమన్నా అంటే మా వారికి చెప్తానని చెప్పి చెప్పేస్తాం అనమాట. సో ఇలా
ఇది వచ్చి మనకి ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. ఇది నేను మింత్రా నుంచి తీసుకున్నాను. లింక్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. మనకి ఇలా హుక్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. దాన్ని జస్ట్ మనం ఇలా పెట్టేసి సెక్యూర్గా హెయిర్ పిన్స్ మనం పెట్టేసామంటే చాలా మంచిగా ఉంటుంది. సో చూస్తున్నారా, ఇలా ట్రెడిషనల్ టైప్ ఏదన్నా ఏమంటారు హల్దీ అప్పుడు కానీ, హల్దీ అప్పుడు కాదు అంటే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పసుపు దంచినప్పుడు అలా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మంచిగా హెయిర్కి మనం బ్రైడల్ హెయిర్ వేసుకుని ఇది పెట్టుకుంటే చాలా హైలైట్ అయితే అవుతుంది. అండ్ అలాంటిది ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా మింత్రా నుంచే. ఇది కూడా అరౌండ్ 800 or 900 సంథింగ్, చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే అయితే వచ్చింది ఇది. అది ఇందాక చూపించింది వచ్చేసి అరౌండ్ 3 to 3.5 మిడిల్లో ఉందన్నమాట ప్రైస్. 3000 to 3500 మిడిల్లో ఉంది. ఇది వచ్చేసి 800 or 900 సంథింగ్ రీజనబుల్ ప్రైస్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ రిసెప్షన్ ఆర్ సంగీత్ ఆర్ హల్దీకి అలా అయితే మనం ఎల్లో కలర్ అయితే పేరప్ చేస్తుంటాం కదా అవుట్ఫిట్స్ అంతా. సో దానికైతే ఇది కలర్ చాలా మంచిగా ఉంటుంది అండ్ పాషీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ టైప్ కూడా ఒకటి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అప్పుడు. సో ఇది కూడా మీకు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి. సో దీనికి కూడా సేమ్ ఇలా మనకైతే చిన్న హుక్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇలా హెయిర్ చూపిస్తాను ఒకసారి మీకు. ఇలా చూసారు కదా, నా దగ్గర అయితే వీటి నేను పెట్టుకున్నప్పుడు ఫొటోస్ అలా ఉండాలి. ఫొటోస్కి నాకు అవైలబుల్ దొరికాయి అంటే నేనైతే పక్కన అయితే యాడ్ చేస్తాను. సో చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చూస్తాను అనమాట. బుట్ట కమ్మలు అలా అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను. సో ఇవి వచ్చి మనకి చూస్తున్నారు కదా, మంచిగా ఇలా గల్ బుట్ట కమ్మలు అనమాట. పైకి వచ్చి డిఫరెంట్గా ఇలా మనకి ముత్యం టైప్లో అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఏమంటారు పికాక్ డిజైన్ టైప్లో అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మంచిగా ఇలా పికాక్ టైప్లో అయితే వచ్చింది. అలా విత్ కింద అయితే మనకి మువ్వలు అయితే వచ్చాయి అండ్ రెడ్ అండ్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చాయి ఇయర్ రింగ్స్. అండ్ సేమ్ అలాగే అదే ప్యాటర్న్లో ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఇంకొక డిజైన్ అయితే వచ్చింది, మీకు చూపిస్తాను కూడా. చూస్తున్నారు కదా, సీజెడ్ స్టోన్లో అయితే వచ్చాయన్నమాట మనకి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ స్మాల్ బుట్ట కమ్మలు అనమాట. ఐ మీన్ మనకి ఏదైనా డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు, సింపుల్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు కూడా సెట్ అవ్వడానికి అయితే ఈ టైప్ అనమాట. సో చూస్తున్నారు కదా, అన్నిటికైతే మనకి గ్రీన్ రెడ్ అండ్ ముత్యం టైప్ కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొంచెం సింపుల్ బుట్ట కమ్మలు, చిన్న బుట్ట కమ్మలు మనకు వేరియస్ డిఫరెంట్ సైజెస్ అండ్ అవైలబుల్ అయితే ఉంటాయి కదా. సో చూడండి. అండ్ వీటిని ఏమంటారు, కొంచెం చాంద్ బాల్ టైప్ అని కూడా అంటారు అనమాట ఈ ఇయర్ రింగ్స్. సో చూడండి, చాలా బాగున్నాయి కదా. సో మనకి ఏంటంటే అన్ని ఇలా గ్రీన్ రెడ్డిష్ ఆ కలర్లో తీసుకున్నామంటే మనకు అన్ని అవుట్ఫిట్స్కి అయితే మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా డ్రెస్సెస్ వేసుకోవాలి సింపుల్గా, దానికి తగ్గట్టు మ్యాచింగ్గా ఉండాలి అనుకుంటే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, రాయల్ బ్లూలో అయితే ఇలా ఇయర్ రింగ్స్ లాగా అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ అదే టైప్లో ఇంకొంచెం చిన్నదిగా బ్లూ కలర్ కాకుండా అండ్ వైట్ కలర్ ముత్యాలు అయితే వచ్చాయన్నమాట ఇలా. సో చూస్తున్నారు కదా, సింపుల్గా ఇది కూడా చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, రింగ్స్. అండ్ ఇంకొంచెం ఏదైనా సింపుల్ అంటే గ్రాండ్ డిజైనర్ శారీస్ కాకుండా ఏదైనా డిజైనరీ శారీస్ ఆ టైప్కి అయితే ఈ టైప్ చాలా బాగుంటాయి. సో చూడండి, సారీ. సో చూస్తున్నారు కదా, ఇలా మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. కింద వచ్చి మనకి ఇలా గ్రీన్ కలర్ మీద కూడా చిన్న ఫ్లోరల్ వర్క్ అయితే వచ్చేసి మనకి ఇలా ముత్యాలు అయితే వచ్చాయన్నమాట. సో చూడండి, జూమ్ అవ్వట్లేదు ఇది, ఇలా చూస్తున్నారు కదా సెట్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి టైప్ అనమాట, యాంటిక్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. ఇలా కొంచెం బ్రాడ్గా అయితే వస్తాయి మనకి ఇయర్ రింగ్స్. సేమ్ ఇదే టైప్లో మనకైతే లక్ష్మీ టైప్ లక్ష్మీ అమ్మవారి టైప్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ ఇలా మనకి బ్రాడ్గా అయితే వస్తుంది ఇయర్ రింగ్స్.
సో మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే చూపించాను. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా యూస్ఫుల్ అయింది అని నచ్చిందంటే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్.